వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. నీటి విలువ తెలుసుకొని వాటి నిల్వ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో జల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతు తమ పొలాల్లో వర్షపు నీటి నిల్వ కోసం పావాడే కుండలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆ గుంతల వద్ద మూలగ మొక్కలు నాటి వాటి నుండి వచ్చే కాయలను ఆదాయ వనరుగా మార్చుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భ జలం విరివిరిగా పెరగడమే కాకుండా పంటలకు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. ఇళ్ల వద్ద కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఆ ఇంకుడు గుంటల వద్ద గోరింట చెట్లను నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మన జిల్లా నుంచి అందరికీ మేము పిలుపు ఇస్తున్నాము. రైతులు, మన ఊర్లో ఉన్న మనుషులు, ఇంకా పట్టణాల్లో ఉన్న జనాలకి కూడా అందరికీ ఒకటే విజ్ఞప్తి ఉంది. అన్ని బోర్వెల్ ఉన్న రైతులందరికీ మా విజ్ఞప్తి, మీరు ఖచ్చితంగా మీ పొలంలో కాంపౌండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సిబ్బంది మీ దరఖాస్తు తీసుకొని బరాబర్గా ప్రాసెస్ చేస్తారు. నా టార్గెటే అదే ఉంది. బోర్వెల్ ఉన్న రైతులందరికీ నీటి కుంట ఉండాల్సిందే. ఉపాధి హామీ ద్వారా ఉచితంగా మీకు తవ్వేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు దరఖాస్తు పెట్టండి, మిగతా అంత బాధ్యత మన సిబ్బందిది ఉంది. సో ఓన్లీ 2 గుంటలు లేదా 4 గుంటల వరకు 12x12, 15x15 లేదా 20 మీటర్ బై 20 మీటర్ వరకే మనం తవ్వాలి. దానికంటే ఎక్కువ తవ్వొద్దు. అదే మనకి సరిపోతుంది. నీటి కుంట తవ్విన తర్వాత దాని చుట్టూ మునగ చెట్లు పెట్టుకోవడం లేదా సొరకాయ మన కర్రల మీద సాగు చేసే అవకాశం ఉంది. మీరు ఎంత ఆదాయం దాని నుంచి ఆ 2-4 గుంటల నుంచి తీసుకుంటున్నారో దానికంటే 10 రెట్టింపు మీకు ఆదాయం దీని ద్వారా వస్తుంది. ఇంటి వద్ద అయితే మా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే ఖచ్చితంగా మీరు మ్యాజిక్ సోక్ పిట్ పెట్టుకోండి. అది కూడా ఉచితంగా ఉంది. ఉపాధి హామీ ద్వారా మీరు అది తవ్వేసి 3 సిమెంట్ రింగ్స్ దాంట్లో వేసి చుట్టూ కంకర స్టోన్స్ వేసుకుంటే మీకు మీ అకౌంట్లోనే దానికి 5,000 రూపాయల దాకా మీ అకౌంట్లో జమ అవుతుంది. ఇది ఉపాధి హామీ పథకంలోనే సాధ్యం ఉంది కాబట్టి ఆ సోక్ పిట్ పెట్టేసి దాని చుట్టూ అందరు గోరింటాకు చెట్లు పెట్టేయండి. స్టాండర్డ్గా అయిపోవాలి. అది ఇంటి కాడ సోక్ పిట్ అండ్ గోరింటాకు కనపడాలి మన జిల్లాలో. పొలం కాడ నీటి కుంట మునగ చెట్లు కనపడాలి. ఇది దేశానికి మనం ఆదర్శంగా అవుతాము. ఇదే సందేశం అందరికీ ఈరోజు నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ.